ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మీ నరసింహరావు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ 2025వ రాజ్యోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పాలకులంతా తెలంగాణను అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక తనకున్న అన్ని పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీయే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 14 సంవత్సరాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 10 సంవత్సరాల తెలంగాణ సుభిక్ష పాలన చేసిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే 25 సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి సబండ వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చారిత్రక నగరమైన మన వరంగల్లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భారీ బహిరంగ సభను పెట్టడానికి ఈ నెల 27వ తారీఖు ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏటూరు నాగారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అతి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ కోటి ఉపసభ్యులందరికీ మండల కమిటీ పక్షాన తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. పార్కుల సమైక్య పాలనలో అడుగడుగున వెనుకబాటుకు గురి అయిన తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఈ నెల 27న ఎల్కతుర్తి గ్రామంలో వరంగల్ జిల్లాలో జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పల్లె పల్లె నుండి దండుగా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్లప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతో గొప్పగా పరిపాలన చేస్తా అని చెప్పేసి ప్రజల్ని నయవంచనకు గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి పాలనలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇక కేసీఆర్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితి వచ్చినందున మనం కూడా ఒక స్లోగన్ లాగా ఈ సభను మనం భారీ ఎత్తున విజయవంతం చేసి ప్రజలు ఏం కోరుకుంటారో ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేసే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.